హాయ్ వ్యూయర్స్. సో ఈరోజేమో నేను గవర్నమెంట్ జాబ్కి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఒక 4 పాయింట్లు చెప్దాం అనుకుంటున్నాను. ప్రిపరేషన్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం లేదు, ఎందుకు నేను చెప్తున్నా అంటే నేను కూడా అదే చేశాను. నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సాధించాను. ఇప్పుడు రైల్వేలో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ టైం. సో మీరు ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ పేరెంట్స్ నుంచి ఒక 2 ఇయర్స్ కానీ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఎందుకంటున్నా అంటే ఒక గవర్నమెంట్ జాబ్ స్టార్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం మనకి ఫైనల్ కాల్ లెటర్ వచ్చేంత వరకు మినిమం 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ 1.5 ఇయర్ పడుతుంది. నాకైతే 1.5 ఇయర్ పట్టింది. సో 1 ఇయర్లో మనకి కాల్ లెటర్ వచ్చేసింది. తర్వాత 6 మంత్స్ తర్వాత నన్ను ట్రైనింగ్ పిలిచారు. సో 1.5 ఇయర్. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఇయర్స్ వరకు మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, అంటే మీ పేరెంట్స్ సపోజ్ మీద అబ్బాయిలు అనుకోండి, అబ్బాయి అయితే అరే అది చేసుకోరా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోరా అని అనొచ్చు. ఎందుకంటే నేను అట్లాంటి చాలా ఫేస్ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, అలా అన్నారు. వాళ్ళు పార్ట్ టైం జాబ్ ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళేమో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సక్సెస్ అయితే అవ్వలేదు. సో అందుకనే మీరు అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ మీ పేరెంట్స్తో మాట్లాడి ఈ 2 ఇయర్స్ నన్ను ఏం బాధ్యతలు ఏం పెట్టద్దు, నేను 2 ఇయర్స్ చదువుకుంటాను అని చెప్పి మీరు అడగండి. ఒకవేళ అమ్మాయిలు అయితే అమ్మాయిలు కూడా ఇంతే 2 ఇయర్స్ అడగండి. ఎందుకంటే ఈ మధ్యలో ఏంటి మీకు పెళ్లి సంబంధాలు చూడొచ్చు. సో అది చూడండి, ఇది పెళ్లి చేసుకోవాలి అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది. సో మీరు కూడా ఒక 2 సంవత్సరాలు అడగండి. ఈ 2 సంవత్సరాలు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇలా మీ పేరెంట్స్ అడిగారో అది ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఛాలెంజ్గా తీసుకున్న తర్వాత బాగా ప్రిపేర్ అవ్వాలి. గవర్నమెంట్ జాబ్ నేను కొట్టాలి. నేను ఆల్రెడీ మా పేరెంట్స్తో ఛాలెంజ్ తీసుకున్నాను, 2 ఇయర్సే ఉంది నాకు టైము. సో అని చెప్పి మీరు ఇంకా ఎక్కువ మంచిగా చదివే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ టైం ఏంటంటే మీకు ఒక 2 ఇయర్స్ టైం కావాలని చెప్పి మీ పేరెంట్స్ని అడగడం. సో అది అయిపోయింది. తర్వాత రెండోది, ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి. ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనేది ఖచ్చితంగా మీకు మైండ్లో ఉండాలి. మీకు సపోజ్ పలానా గవర్నమెంట్ జాబ్ చేయాలి, నాకు ఇదంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అది మీకు ఆల్రెడీ తెలిసిద్ది. కొంతమందికి గ్రూప్స్లో జాబ్ చేయడం, అంటే గ్రూప్ ఏపీపీఎస్సిలో అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాంట్లో గ్రూప్స్ ఉంటాయి జాబ్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా ఉంటాయి. సో ముందుగా ఏంటంటే మీరు ఏ జాబ్ సాధించాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. చాలా రకాల జాబ్లు ఉన్నాయి మనకి. ఏపీలో అయితే గ్రూప్స్ జాబ్ ఉంటాయి మెయిన్గా. అవి ఏజ్ లిమిట్ కూడా 35 సంవత్సరాలు ఉంటుంది, ప్రాబ్లమే లేదు. అయితే సెంటర్లోకి వస్తే సెంటర్లో ఎస్ఎస్సి జాబ్స్. సో దాంట్లో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఈఎంటిఎస్ అని 3 రకాల జాబ్లు ఉంటాయి. ఇవి ప్రతి ఇయర్ 3 నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి. ఎంటీఎస్ అంటే 10th క్లాస్ బేస్ మీద, సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ బేస్ మీద, సిజిఎల్ డిగ్రీ బేస్ మీద ఉంటాయి. సో ప్రతి సంవత్సరం పడితే నీకు ప్రాబ్లం లేదు. మూడు జాబులకి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు డిగ్రీ కనుక క్వాలిఫై అయితే. సో అదే కాకుండా రైల్వే ఉన్నాయి. రైల్వేలో జనరల్గా 2 ఇయర్స్ వరకు అయితే 2 ఇయర్స్ తీసే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒకటి రైల్వేలో ఎన్టీపీసీ ఉంటుంది, అంటే నాన్ టెక్నికల్ కేటగిరీ సంబంధించింది. దాంతోపాటు జేఈ అంటే జూనియర్ ఇంజనీర్, రైల్వేలోనే జేఈలు ఉంటాయి. తర్వాత ఏమో గ్రూప్ డి సంబంధించినవి ఉంటాయి, 10th క్లాస్ బేస్ మీద గ్రూప్ డి. అదేవిధంగా టెక్నీషియన్లు ఉంటారు. ఇంకా ఏఎల్పీలు, అసిస్టెంట్ లోకో పైలట్లు. రీసెంట్గా అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే పడింది. సో మీరు రైల్వేలో ప్రిపేర్ అవ్వచ్చు, ఎస్ఎస్సి సంబంధించిన ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటు యూపీఎస్సిలో ఏ గ్రూప్ జాబ్లు ఉంటాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీరు ఏదో ఒకటి ముందుగా మీరు ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నారో అది మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది, చాలామంది ఏం చేస్తారంటే సరే ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది, టక్మన ఆ గ్రూప్ 2 సంబంధించి బుక్స్ ఓపెన్ చేసి టక్ చదివేస్తూ ఉంటారు. సడన్గా ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్ పడిద్ది, లేకపోతే సిహెచ్ఎస్ఎల్ పడిద్ది. సో అది చేసి దాన్ని ఓపెన్ చేసి దాన్ని చదవడం మొదలు పెడతారు. సో ఇది ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తారు. దాని తర్వాత ఏంటి, ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చేస్తాడు, మెయిన్స్ ఇంకా రావు. సో
సో ఇదే టైంలో ఎస్ఎస్సి అవి నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది, వెంటనే డైవర్ట్ అయ్యి దానికి షిఫ్ట్ అవుతారు. చాలామంది చేస్తున్న తప్పు ఇదే. సో మీరైతే అలా చేయకండి, తప్పు. ప్రిపేర్ అవ్వండి, అవి ప్రిపేర్ అవ్వండి, దాంతోపాటు కొంత టైం దీనికి కూడా ఇచ్చి ప్రిపేర్ అవ్వండి. సో ఇది మాత్రం కంటిన్యూస్ ఆ ఫేస్ ఉండాల్సిందే. ఎప్పుడైతే ఏదన్నా ఒక సబ్జెక్ట్ మనం ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నామో దానికి ఏదైనా బ్రేక్ వస్తే, ఒక 1 month కానీ బ్రేక్ వస్తే అది ఇంకా పోయినట్టే, మన మైండ్లోంచి డిలీట్ అయిపోద్ది. మళ్ళీ ఫ్రెష్గా రివైజ్ చేయాలంటే మళ్ళీ ఇంకో 1 month. సో కంటిన్యూస్గా 2 months 3 months పోతుంది. సో మీరేంటంటే అయితే ఎందుకు అన్నీ ఒకటే కదా సిలబస్ అని అనుకుంటారు, కానీ అలా ఉండదు. సపోజ్ ఎస్ఎస్సి తీసుకోండి, ఇంగ్లీషు మ్యాథ్స్ చాలా డీప్గా అడుగుతాడు. సో దానికి ఏంటంటే మ్యాథ్స్ అని చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, టైం కూడా మేనేజ్మెంట్ చాలా ఎక్కువ ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకసారి గ్రూప్స్కి వచ్చేస్తే అసలు మ్యాథ్స్ ఉండదు, ఏదో లైట్గా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా గ్రూప్ 2లో 30 marks వరకు మెంటల్ అబిలిటీ, రీజనింగ్, అది చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇస్తాడనమాట. అవి ఈజీగా చేయొచ్చు, అది ప్రాబ్లమే ఉండదు. సో ఒక్కసారి వాటిని రివైజ్ చేస్తే వెంటనే గుర్తొస్తాయి. ఒకవేళ రివైజ్ చేయకపోయినా మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం ట్రై చేస్తే చేయొచ్చు. టైం మేనేజ్మెంట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ టైం ఉంటుంది గ్రూప్స్లో. అదే రైల్వేస్లో తీసుకున్నాం అనుకోండి, అటు బేసిక్ కాదు, అటు డెప్త్ కాదు, నార్మల్ లెవెల్, మీడియం లెవెల్లో ఉంటుంది. సో దానికి కొద్ది ప్రిపరేషన్ కావాలి. ఇప్పుడు ఏంటంటే గ్రూప్స్లోకి వచ్చేసరికి డీప్గా మనం ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అవి చదువుతూ ఉండాలి. దాంతోపాటు ఏపీ విభజన సంబంధించింది ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. సో ఇవి డీప్గా ఉండాలి. ఎప్పుడైతే డీప్గా ఉంటాయో దాన్ని మనం బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఎప్పుడు బ్రేక్ ఇవ్వకూడదు. వేరే నోటిఫికేషన్ చదువుతున్నారా, చదవండి, కానీ ఇది కంటిన్యూ చేయండి. ఓకే. దాని తర్వాత స్టెప్ 3 ఏంటంటే కోచింగ్ అవసరమా, కోచింగ్ లేకపోతే జాబ్ కొట్టలేమా అని చాలామంది అపోహ ఉంటుంది. సో అట్లాగ ఏం లేదండి, ఎందుకంటే నేను వితౌట్ కోచింగ్ నేను జాబ్ కొట్టాను. 1 కాదు 2 కాదు 3 కొట్టాను జాబ్లు. ఒకటి గ్రూప్ డిలో పోలీస్ కానిస్టేబుల్ కూడా వచ్చింది, దాని తర్వాత ఏఎల్పి వచ్చింది, ఏఎల్పి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నా. సో కోచింగ్ లేకుండా నేను జాబ్ కొట్టలేను అని అనుకుంటే మీ భ్రమే. ఖచ్చితంగా కోచింగ్ కావాలంటే అవసరం లేదు, మన సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండాలి, కంటిన్యూస్ స్టడీస్ మాత్రం ఉండాలి, టైం మేనేజ్మెంటు, ప్లానింగ్ ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి. ఒకవేళ మీరు ఏదన్నా సబ్జెక్ట్లో అంటే కొద్దిగా సరిగా అర్థం కావట్లేదు, చదివినా కానీ గుర్తుండట్లేదు అనుకునేట్లు ఎక్కువసార్లు రిపీట్ చేస్తే సరిపోతుంది. అదేమి సైన్స్ ఏదో అంటారు కదా రాకెట్ సైన్స్ అని, రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు. ఇది జస్ట్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఒకసారి చదివితే అర్థం అవుతుంది ఖచ్చితంగా. 2 సార్లు చదివితే ఏదో లైట్గా వస్తుందండి, 3 సార్లు చదవండి ఖచ్చితంగా అర్థమైంది. మీరే చెప్తారు 4వసారికి అసలు మీకు అన్నీ వచ్చేస్తూ ఉంటే ఇంకా 4వసారి చదివేటప్పుడు రివైజ్ చేసేటప్పటికి అరే ఇది బాగుంది ఇంకా చదువుదాం అని అనిపిస్తుంది. సో మీరు కోచింగ్ లేకుండా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అయితే దానికి కొన్ని మనం చేయాల్సి వస్తుంది. సపోజ్ కోచింగ్ సెంటర్లో ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, క్లాసెస్ చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు క్లాసెస్ ఎవరు చెప్తారు, మనం వితౌట్ కోచింగ్ కదా. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉంటాయి, చాలా ఛానల్స్ ఉంటాయి, వాళ్ళందరూ చాలా బాగా చెప్తారు. ది బెస్ట్ ఏంటంటే అన్అకాడమీలో బెస్ట్ లెక్చరర్స్, అసలు మ్యాథ్స్కి కానీ, ఇంగ్లీష్కి కానీ, హిస్టరీకి కానీ, అసలు మీకు పాలిటీ, ఎకానమీ ఏదన్నా కానీ అన్అకాడమీలో అన్నీ దొరుకుతాయి. కాకపోతే అన్అకాడమీలో ఇంగ్లీష్లో చెప్తారు, కొంతమంది హిందీలో చెప్తారు. మనకి ఇంగ్లీషు, హిందీ కనుక వచ్చినట్లయితే అసలు మీకు ఆన్లైన్ సఫిషియంట్ యూట్యూబ్ అనేది. సో కోచింగ్ సెంటర్లో ఏం చెప్తారు, క్లాసులు చెప్తారు, మనకి యూట్యూబ్ ద్వారా లేకపోతే అన్అకాడమీ ఆ యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మనకి దొరుకుతాయి. సో ఇంకోటి ఏంటి, కోచింగ్ సెంటర్లో మెయిన్గా ప్రాక్టీస్ చేపిస్తారు. ప్రాక్టీస్ అంటే ఎగ్జామ్స్. సో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనుకోండి, ఆ గ్రూప్ 2 సంబంధించిన మోడల్ పేపర్స్ మీకు ఎవ్రీ వీకెండ్ వాళ్ళు టెస్టులు చేస్తారు. సో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే టెస్టులు రాయాలి. మరి టెస్టులు ఎలా రాస్తారంటే చాలా సైట్లు ఉన్నాయి టెస్టులు సంబంధించినవి.
ఈ టెస్ట్కి సంబంధించిన చాలా సైట్లు ఒక్కటి తీసుకోండి, టెక్స్ట్ బుక్ తీసుకోండి, దాంట్లో కూడా ఉంటాయి. టెక్స్ట్ బుక్లో దాంట్లో ప్రిపేర్ అవ్వచ్చు. మన ఏపీపీఎస్సీ ఎస్ఎస్సి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, రైల్వే సంబంధించినవి ఉంటాయి. సో అలాంటిది ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి, 1 ఇయర్ తీసేసుకోండి, ఎంత ఉండదు, 500 రూపీస్ ఉంటుంది అంతే మొత్తం టెస్ట్లు. సో మీరు ఏంటంటే డైలీ కాకపోయినా అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఒక టెస్ట్ రాయాల్సిందే. మీరు ఏదైతే జాబ్ చదువుకుందాం అనుకుంటున్నారో సో దానికి సంబంధించి ఒక టెస్ట్ రాయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ టెస్ట్ రాయడం వల్ల ఉపయోగం ఏంటి, మనకి మనం ఏ సబ్జెక్ట్లో వీక్లో ఉన్నాం అదంతా మనకు తెలిసింది. మనం టెస్ట్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా ఇది చదవాలా, ఇది చదవలేదా, సో దీన్ని చదివాం కానీ ఇంకా డీప్గా చదవాలా సో అని చెప్పి అర్థమైద్ది. ప్రతి 2 రోజులకు ఒకసారి మీరు టెస్ట్ రాశారంటే ఓకే పలానా టాపిక్లో నేను కొద్దిగా పూర్గా ఉన్నాను, దాన్ని బాగా చదవాలి, సో ఇంకా ఎక్కువ చదవాలి అని చెప్పి మీకు అర్థమైద్ది. సెల్ఫ్ మీకు అర్థం అవ్వాలి, ఖచ్చితంగా మీకు అర్థం అవ్వాలి మీరు ఏం చదువుతున్నారా, ఏం చదవాలి, అంటే ఎంతవరకు చదివామని చెప్పి మీకు అర్థమైతే సరిపోతుంది. ఇప్పుడు మనం టెస్టులు రాస్తే కనుక ఖచ్చితంగా మనకి అదే తెలుస్తుంది. సో వాళ్ళు అది చెప్తారు. ఇంకోటి గైడెన్స్ కన్నా గైడెన్స్ అంటే మోటివేషన్ కావాలి. చాలామంది నిరుత్సాహపడతారు, సంవత్సరం చదువుతారు, 2 సంవత్సరాలు చదువుతారు అయినా రాదు. ఎందుకంటే అక్కడ ఏంటంటే కట్టింగ్స్ ఉంటాయి. ఇది చెప్పాను కదా, ప్రిలిమ్స్ 1, మెయిన్స్ ఇట్లా ఈ మధ్యలో 4-5 నెలలు అయితే వాళ్ళు ఆపేస్తారు. సపోజ్ వాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు అనుకో, దాన్నే కంటిన్యూ చేస్తారు 4 మంత్స్ ఆపేసి. దానివల్ల ఏంటంటే మనం ఏదైతే చదివామో అప్పుడు దాకా అది మర్చిపోతూ ఉంటాం. సో అట్లా గ్యాప్ అయితే రాకూడదు. ఆల్రెడీ మీరు 2 ఇయర్స్ ఛాలెంజ్ తీసుకున్నా, ఆ 2 ఇయర్స్ మీరు ఇంక వేరే దానికి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఇదే చదవాలి, మన ప్రిపరేషన్ కోసమే చదవాలి. సో అది కోచింగ్ సెంటర్లో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనకి ఏం చదవాలి అని వాటితో పాటు మోటివేషన్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి సింగిల్గా చదివేటట్టయితే మోటివేషన్ ఉండదు. సో దానికోసం మనం ఏం చేయాలి, ఏదైనా చిన్న బుక్స్ తీసుకోండి, వివేకానంద బుక్స్ ఉంటాయి, డైలీ ఒక 10 మినిట్స్ చదవండి. సో వాళ్ళు ఎలా గొప్ప వాళ్ళు ఉంటారు, ఆ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఉంటాయి, ఆ బుక్ తీసుకొని చదవండి. సో ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు. అది కాకుండా మనం మొబైల్స్ అప్పుడప్పుడు చూసినా కానీ మోటివేషన్ వీడియోస్, మోటివేషన్ మూవీస్ కూడా ఉంటాయి. రీసెంట్గా 12th ఫెయిల్ అనే మూవీ ఉంది, చాలా బాగుంది, కుదిరితే ఆ మూవీ చూడండి. సో ఎప్పుడైతే మనం ఇలా చూస్తూ ఉంటామో ఈ వీడియోస్ కానీ మోటివేషన్ సంబంధించి చూస్తూ ఉంటాం, ఆటోమేటిక్గా మోటివేట్ అయ్యి మనం ఎక్కడైతే టైం వేస్ట్ చేస్తున్నామో ఆ టైం వేస్ట్ చేయకుండా చదువుకోవడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ మోటివేషన్ ప్రాబ్లం ఉండదు, అవి చూస్తూ ఉండాలి. డైలీ లేచిన తర్వాత మార్నింగ్తో ఒక వీడియో చూసి ఆ డేని స్టార్ట్ చేయడం అలా మొదలు పెట్టుకోండి. సో అదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, మనం రోజుకి ఎన్ని గంటలు చదవాలి సో అనేది ఒక చిన్న ప్రశ్న. 16 గంటలు చదివితేనే వస్తుందా, 8 గంటలన్నా చదివితే సరిపోతుందా? ఖచ్చితంగా 8 గంటలు చదివితే సరిపోతుంది, కానీ కంటిన్యూస్గా చదవాలి. సో ఎప్పుడన్నా చదివితే కాన్సన్ట్రేషన్గా చదవాలి, ఏది ఇబ్బంది పెట్టకుండా. మనం ఏదైనా చేస్తుంటే కాన్సన్ట్రేట్గా చేస్తామంటే ఆ 8 గంటల ఫలితం ఉంటుంది. ఏదో ఆషామాషిగా పైన చదివేసి వదిలేస్తే అది కరెక్ట్ కాదు. సో మీరు 8 గంటలు పర్ఫెక్ట్గా చదవండి, ఒక 1 ఇయర్ చదవండి, మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అంత నాలెడ్జ్ వస్తుంది. సో ఆ 8 గంటలు ఎలా ప్లాన్ చేయాలంటే మార్నింగ్ ఒక 2 అవర్స్ చదవండి, అంటే లేచిన వెంటనే ఒక 2 అవర్స్, దాని తర్వాత 10 తర్వాత 10 to 1 ఒక 3 అవర్స్, తర్వాత 3 to 6 ఒక 3 అవర్స్, 8 అవర్స్ సరిపోతుంది, చాలా సఫిషియెంట్. ఈ మధ్యలో మనకి ఇంకా చాలా టైం ఉంటుంది, అంటే మనం 8 అవర్స్ పడుకున్నా 8 అవర్స్ చదివినా ఇంకో 8 అవర్స్ ఉంటుంది. ఆ 8 అవర్స్ మిగతా చిన్న పనులు చేసుకోవచ్చు. అయితే అదేంటి బ్రేక్. సో చాలామందికి ఈ 8 అవర్స్ చదవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో స్టార్టింగ్ వాళ్ళు 6 అవర్స్ చదవండి, కొన్ని రోజులు అయిన తర్వాత 8 అవర్స్ పెంచుకోండి, దాని తర్వాత ఇంకా చదవగలం అనిపిస్తే ఆ 8 అవర్స్ని కాస్త 10 అవర్స్ చేయండి, చాలు. 10 అవర్స్ అయితే చదువుకోవచ్చు, సరిపోతుంది. సో ఈ 10 అవర్స్ చదివిన తర్వాత మనం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఒక 1 ఇయర్ పాటు సేమ్ ఫేస్లో మనకి అంతా సబ్జెక్ట్ అంతా వస్తుంది, మన మీద మనం కాన్ఫిడెన్స్ వస్తుంది మెయిన్గా. సో ఇట్లాగా 10 అవర్స్ 8 నుంచి 10 అవర్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అయితే ఏ బుక్స్ చదవాలనేది చాలామందికి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు ఏ జాబ్ చదువుతున్నారు, ఏపీ సంబంధించిన గ్రూప్స్ జాబ్ చదువుతున్నట్టయితే
దానికి ప్రతి సబ్జెక్టుకి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది పర్టికులర్గా. సో పాలిటీ తీసుకుంటే లక్ష్మీకాంతం, ఎకానమీ తీసుకుంటే చిరంజీవి, తర్వాత జాగ్రఫీ తీసుకుంటే రమణ, తర్వాత హిస్టరీ తీసుకుంటే బిపిన్ చంద్ర అని చెప్పి మనకి దానికి సంబంధించి పర్టికులర్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఆ బుక్స్ చదివితే సరిపోతుంది, ఆ టాపిక్ ఇంకా వేరే బుక్స్ చదవ అవసరమే లేదు. సో మళ్ళీ మ్యాథ్స్ కావాలనుకోండి, మ్యాథ్స్ ఎస్ఎస్సికి కిరణ్ పబ్లికేషన్ సంబంధించి మ్యాథ్స్ ఉంటాయి, దాంట్లో చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఒక దాదాపు ఒక 20-25 ఇయర్స్ నుంచి ఏదైతే ఎస్ఎస్సి సంబంధించిన బిట్స్ వస్తున్నాయో అవన్నీ దాంట్లో ఉంటాయి. సో మీరేంటంటే కిరణ్ సంబంధించిన బుక్, ప్రాక్టీస్ బుక్ ఉంటుంది, అదొకటి కొనుక్కొని చేసుకోవచ్చు. లేకపోతే మీకు కాన్సెప్షువల్ బేసిక్గా ఏమైనా కావాలనుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, అది చదువుకోవచ్చు. సో ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఒక బుక్ తీసుకొని ఆ బుక్ ఒక్కటే చదవండి అంతే. సో దీంతోపాటు మనం దీంతో ప్యారలల్గా కరెంట్ అఫైర్స్ కూడా చదవాల్సి వస్తుంది. కరెంట్ అఫైర్స్ రోజుకి ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగానే చదువుతున్నారు, మ్యాథ్స్ చేయగలుగుతున్నారు, సబ్జెక్ట్ జీకే జనరల్ సైన్స్ సంబంధించినవి అంతా చదువుతున్నారు, కానీ ఈ కరెంట్ అఫైర్స్లో చాలా కొద్దిగా డీప్ అడిగేసరికి ఎవరు అసలు అటెంప్ట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు కరెంట్ అఫైర్సే మెయిన్ టాపిక్ అయిపోయింది. సో దాంట్లో ఎవరైతే స్ట్రెంగ్త్ బాగా బాగుంటుందో ఇంకా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అన్నట్టుగా వెళ్ళిపోయింది. మన ఏపీలో అయితే చాలా డీప్ కరెంట్ అఫైర్స్ ఆడుతున్నారు. సో కరెంట్ అఫైర్స్ సంబంధించింది మీరు మినిమం ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు రోజు ఓన్లీ కరెంట్ అఫైర్సే. అయితే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దానికి సంబంధించింది 5WH ఐడియా ఉంది కదా. సో వాట్, వేర్, వెన్, హూ, వై, సో ఇవన్నీ వచ్చేలాగా మనం ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకుని రాసుకోవాలి. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తే అదే నోట్స్ వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ మళ్ళీ పూర్తిగా చదవాల్సిన అవసరం ఉండదు. సో ఎప్పుడన్నా మనం ఎగ్జామ్ రాసే ముందు ఒక 10 డేస్ లేదా 15 డేస్ ముందు ఆ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకున్నా కదా అది చూసుకుంటే సరిపోతుంది. సో ఈజీగా మనకి రికవర్ అవుతాయి అన్నమాట మొత్తం. అయితే కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ 1 ఇయర్ ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఇంకా నేను ఇంకా సజెస్ట్ చేసేది ఏంటంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ 6th నుంచి 12th వరకు ఖచ్చితంగా అన్ని బుక్స్ చదవాల్సిందే. సో అది చదివితే ఇప్పుడు సెంటర్ లెవెల్లో, స్టేట్ వదిలేసేయండి, సెంట్రల్ సంబంధించిన రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ ఆ జాబులకి సో ఇవి ఎన్సీఈఆర్టీ బుక్స్లో ఏ అయితే క్వశ్చన్లు ఉన్నాయో దానికి సంబంధించినవి చాలా వరకు అడుగుతున్నారు. సో అందుకనే మీరు ఖచ్చితంగా ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవడానికి ట్రై చేయండి. సో వీడియోస్ ఉంటాయి, ఎన్సీఈఆర్టీ సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. సో నేను నెక్స్ట్ నా వీడియోలో ఏంటంటే ఏ జాబ్కి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అంటే నా పర్స్పెక్టివ్లో ఏ బుక్స్ చదివితే బాగుంటుందని చెప్పి నేను ఒక వీడియో చేస్తాను. సో దాని ప్రకారం మీరు ఫాలో అవుతే బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్.